నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్. షర్మిల గారికి ఏపీలో పూర్తి సపోర్ట్ అందిస్తాను. ఏపీలో షర్మిల గారికి పూర్తిగా సపోర్ట్ అందిస్తాను ఎవరు రేవంత్ రెడ్డి రేపు వచ్చే ఎన్నికల్లో లేకపోతే ఆయన్ని వచ్చి ఇక్కడ పేషెంట్ అవ్వమనండి. రేవంత్ రెడ్డి సపోర్ట్ అందిస్తాం కాదు, లేదా అక్కడికి ముఖ్యమంత్రి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వమనండి. ఇప్పుడు వాళ్ళ పార్టీకి వాళ్ళు అందించుకోక ఎవరికి అందిస్తాడు? ఆయన చంద్రబాబు నాయుడిని గెలిపించాలంటే షర్మిల గారికి అందించాల్సిందే కదా, తప్పదు కదా. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా డబ్బులకి సీట్లు అమ్ముకుంటున్నాడు. అతనికి కష్టకాలంలో ఉన్నటువంటి కేసుని ఆయన పక్కన పెట్టి వాళ్ళ తమ్ముడు 100 కోట్లు 150 కోట్లు ఇస్తాను అంటున్నాడంటే ఎంపీని పక్కన పెట్టి సీటు అమ్ముకున్నాడు. అతను మా గుడివాడ క్యాండిడేట్, ఇద్దరు పార్ట్నర్స్, ఇద్దరు చెరువు 100 ఖర్చు పెడతా ఉన్నారు. సీట్లు 2 అమ్మేశాడు. చంద్రబాబు నాయుడు డబ్బులకి రాజ్యసభ సభ్యులు అమ్ముకున్నాడు, ఎమ్మెల్సీలు అమ్ముకున్నాడు, ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటాడు. ఆడు చంద్రబాబు అనేవాడు 420. మీరు తెలంగాణ సీఎం అపాయింట్మెంట్ కోరారని కూడా ప్రచారం జరుగుతుంది సార్, అందులో వస్తుందా పని? ఇక్కడ ఉన్న ఒక స్టేట్లో మా సీఎం గారు ఈ మా పనులే మాకు సాగట్లా. మళ్ళీ పక్క రాష్ట్రం వెళ్ళి పక్క రాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం అపాయింట్మెంట్ ఇస్తే నేనేం చేయను. సార్, రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఫోన్ చేయలేదు అని చెప్పి మాట్లాడారు. ఫోన్ చేసి విషెస్ చేయలేదని ట్విట్టర్లో పెట్టాడు కమ్మా. బెస్ట్ విషెస్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ట్విట్టర్లో పెట్టారు కదా. అంటే పర్సనల్ కాల్ చేయలేదు, కటసీ కదా అనేది. అంటే మా ఓటమికి జగన్ ఎంత చేయాలో అంతా చేశారో అవన్నీ కూడా నాకు తెలుసు అని కూడా అన్నాడు సార్. అంటే రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనే ఆయన గెలిపిస్తాక మేము అక్కడ కూర్చొని పనిచేయటానికి కాదు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాకి మేము అది జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనా? మేము తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు. మేము అక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా తీసేసి వచ్చి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యాం. అక్కడ ఎవరు గెలుపుతారు, ఎవడు ఓడిపోతాడు అన్నది మాకు సంబంధం లేని విషయం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎగబడిపోవటం ఉండదు, దూరంగా వెళ్ళిపోవటం ఉండదు. ఆయన లిమిట్స్లో ఉంటాడు. ట్విట్టర్లో పెట్టాడు ఆయనకి అభినందనలు అని చెప్పి. ఆయన ఫోన్ చేసి అభినందించలేదు. ఆయనకంటే కేసీఆర్ గారు తొంటి తిరిగింది కాబట్టి ఆయన పరామర్శించాడు. ఈయనకి తొంటేం విరగలేదు కదా, ఈ నెల పరామర్శించారు అవటానికి.